Hi, welcome to my channel. If you're watching this channel for the first time, don't forget to like, share, comment and don't forget to subscribe to our channel. Click the bell icon for more updates. Dancing in assembly during cycle time offers numerous benefits for students, both physically and emotionally. Here are some key advantages that everyone can know. Hi everyone, welcome to Shreative. Here you go to the space for creative and innovative teaching methods. I'm Srinath Siddupalli and I'm here to help you make learning fun and engaging and impactful. Let's dive and explore the wonderful benefits of circle time and డాన్స్ టుగెదర్ యాక్టివిటీ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. డాన్స్ టుగెదర్ యాక్టివిటీ వల్ల పిల్లల్లో టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. అది ఒక షేరింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. మరియు ప్రతి ఒక్కరు పిల్లలు దీంట్లో ఈక్వల్గా ఇన్వాల్వ్ అవ్వడానికి డాన్స్ విత్ మీ చాలా ఉపయోగపడుతుంది. డాన్స్ విత్ మీ సోషల్ స్కిల్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇది అందరి పిల్లల పట్ల ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, కోఆపరేషన్ని మెరుగుపరుస్తుంది. డాన్స్ టుగెదర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇది పిల్లల్ని ఫన్ వేలో ఎంగేజ్ చేయడానికి, ఎక్సర్సైజ్కి, ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యాక్టివిటీ కాగ్నేటివ్ డెవలప్మెంట్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. రిపిటేటివ్ స్టెప్స్ ద్వారా మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. కొత్త స్టెప్స్ క్రియేట్ చేయడం వల్ల కూడా క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. గ్రూప్గా చేస్తాం కాబట్టి గ్రూప్ యాక్టివిటీస్లో ఫోకసింగ్ కెపాసిటీని కూడా ఇది పెంచుతుంది. ఈ యాక్టివిటీ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈ యాక్టివిటీలో స్మూత్గా, సింపుల్గా స్టూడెంట్స్ యొక్క ఎమోషన్స్ని స్టెప్స్ ద్వారా మనం గమనించవచ్చు. భయాన్ని తొలగిస్తుంది. ఇది సెల్ఫ్గా ఒక ఎక్స్ప్రెషన్ని, కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేస్తుంది. సపోర్ట్స్ కల్చరల్ అవేర్నెస్. రోజు కొత్త కల్చర్ని, డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ని మనం చూపిస్తే పిల్లల కల్చర్ని, డైవర్సిటీని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. డిఫరెంట్ ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేయొచ్చు. ఈ యాక్టివిటీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని, పర్టికులర్గా ఒక్క ఏజ్ని కాకుండా అందరి ఏజెస్ని తగ్గట్టుగా ఈ యాక్టివిటీ ఉంటుంది. ఈ యాక్టివిటీ పాజిటివ్ గ్రూప్ డైనమిక్స్ని క్రియేట్ చేస్తుంది. ఎలాంటి హద్దులు లేకుండా ఫ్రీగా, కంఫర్టబుల్గా అందరితో కలిసి చేస్తాం. దీనివల్ల గ్రూప్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు ఎనర్జైజర్స్గా వాడుకోవచ్చు. ఇంకా సెషన్స్ ఎంజాయబుల్గా మనం తయారు చేయొచ్చు. ధన్యవాదాలు. There are more number of ideas in my pocket. I'm ready to share with you. Please subscribe to my channel and wait for the next video.